హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు 2 రకాల చెగోడీలు చేయడం చెప్తాను. అవి ఒకటి ఈ మైదా పిండి వరిపిండితోని, ఇది పూర్తిగా వరిపిండితోని ఇలాగా మీకు చెగోడీలు చేయడం చెప్తాను. ఒకప్పుడు మీకు చెగోడీలు కొంత చేసిన తర్వాత ఎక్కువ పిండి కలిపిన వాళ్ళు, తక్కువ పిండి కలిపిన వాళ్ళు పర్వాలేదు. ఎక్కువ పిండి కలిపిన వాళ్ళు ఏం చేస్తారంటే 3 వంతులు చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి నీరసం వస్తుంది. అలాంటి టైంలో అబ్బాయి వరిపిండిని ఎలా చేయాలి బాబు, ఈ చేయలేకపోతున్నా అని వాళ్ళు నిరాశ పడక్కర్లేదు, ఏం గాబరా పడక్కర్లేదు. వాళ్ళు ఏంటంటే ఇలాగా చెక్కల రూపంలో కూడా చేసుకోవచ్చు. ఇంకా పిల్లలకి క్రంచీ ఇష్టం అవుతుంది కదా, ఇలా కూడా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఇలా పుల్లల్లా చేసుకోవచ్చు. దీని మీద కొద్దిగా ఉప్పు కారం, వేడివేడిగా ఉన్నప్పుడు ఉప్పు కారం చల్లితే వాళ్ళు బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఇలాగే మనం చేసుకోవచ్చు. కాబట్టి ఈ 2 రకాలు మీకు ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం బాగా వరిపిండి తోటే ఇది తయారు. ఇలా తయారైంది. ఇప్పుడు మనం ఒత్తుకుందాం. దీన్ని ఇలాగా చిన్న పీసెస్ తీసుకుని మనం ఒత్తుకోవాలి. ఇలా చిన్న పీసెస్ తీసుకుంటే మనకి బాగా వస్తుంది. ఇలా చిన్న పీసెస్ తీసుకుని బాగా ఒత్తుకొని అప్పుడు మనం ఒత్తుకోవాలి. ఇలాగా సరిగ్గా ఎంత బాగా వస్తుందో ఇలాగా మనం ఒత్తుకుంటే మనకి చెగోడీలు బాగా గొల్లగా తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని పాస్ చేస్తే మనం రెండింటిని ఇలా కలపాలి. కలిపేస్తే చెగోడీ రెడీ అయిపోయింది. ఈ కొసలు 2 బాగా గట్టిగా ఒత్తాలి, ఒత్తితేనే మనకి బాగా ఉంటాయి. తర్వాత దీన్ని కూడా ఇలాగే మొత్తం పిండినంతా మనం ఇలా చేసుకోవాలి. ఇంకా చిన్నవి కావాలంటే ఇంకో రకంగా చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా ఉంది కదా, దీన్ని మనం ఇలా వేలు చుట్టుకుని మనం ఇలా చేసుకుంటే మనకి చిన్నవి అయిపోతాయి. చూసారా, అది చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. చెగోడీలకి ఏం భయపడక్కర్లేదు, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది అది. చూసారు కదా, ఇది కూడా మనం చేసేయచ్చు. ఇలా వేలుతో అయితే ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా అయిపోయింది అంతే. పిండి ఎక్కువ కలిపిన తర్వాత మనకు లాస్ట్లో ఓపిక ఉండదు కదా, చెప్పాను కదా. అలాంటప్పుడు అది ఏం చేయాలో అది కూడా చెప్తాను. ఇలాగ మనం చిన్న బౌల్స్లో చేసుకుని, మన ఇంట్లో మేకర్ ఉన్నట్లయితే కవర్ ఇలా పెట్టుకుని దాన్ని మనం ఇలా పెట్టుకుని కవరు ఇలాగా పెట్టుకోవాలి. కొంచెం హాఫ్ మజ్జిగ పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. కవర్ ఇలా పెట్టుకుని మనం మేకర్తో ఇలా ప్రెస్ చేసేయచ్చు. ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా చెక్కల్లాగా తయారైపోతాయి అన్నమాట. ఇలా కూడా మనం చేసుకోవచ్చు. లాస్ట్లో మనం ఓపిక లేదంటే కొంతమంది ఇలా కూడా చేసుకుంటారు. ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి ఎలా కన్వీనియంట్ అయితే అలాగనమాట. ఇది కేవలం మీకు తెలియడానికి చిట్కాగా అని చెప్పాను. ఇలా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ కేజీ 2 కేజీలు పిండి వేసుకున్నప్పుడు ఒక 30 చేసిన తర్వాత ఇంకా చెగోడీలు వత్తడానికి ఓపిక ఉండదు. అప్పుడు మీరు ఇలా పీసెస్ లాగా చేసుకోవచ్చు, లేదా ఇలా చెక్కల్లా కూడా చేసుకుని వేసుకోవచ్చు అనమాట. ఇలా నూనె పెట్టుకోవాలి. నూనె పెట్టుకుని గ్యాస్ తీసుకుని నూనె పెట్టుకోవాలి. నూనె పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. నూనె బాగా మరగనివ్వాలి. నూనె బాగా మరిగితేనే మనకి బాగా వస్తాయి. నూనె బాగా మరగనివ్వాలి. నేను ఇప్పుడే పెట్టాను కదా, కొంచెం మరగడానికి టైం పడుతుంది. మన పక్క కొంతంతా చేస్తే బాగా వస్తుందండి. చూసారు కదా, నూనె మరుగుతుంది. నూనె బాగా మరగాలి. కొద్దిగా మరిగితే మనకి బాగా కరకరలాడవు, మెత్తగా ఉంటాయి. అందువల్ల మనం నూనె బాగా మరిగిన తర్వాతే మనం చెగోడీలు వేయాలి. చూసారు కదా, నూనె ఇప్పుడు మరుగుతుంది. నూనె బాగా మరిగిన తర్వాత మనం ఒక్కొక్కటి వేసుకుని మనం తీసుకోవాలి. మనం ఏం చేయాలంటే వేగిన తర్వాత ఇలాగ ఒక వేస్ట్ పేపర్ తీసుకుంటే మనకి ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. ఆయిల్ అంతా దీనికి ఇంకేస్తుంది. మనం ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మనం వేసిన తర్వాత మనం దీంట్లో వేసుకుందాం. నూనె మరుగుతుందంటే ఇప్పుడు మనం ఒక్కొక్కటి వేసుకుందాం.
చూసారు కదా, అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా చెగోడీల్ని. ఇలాగా 2 రకాలు మీకు చూపించాను కదా, ఇలాగా 2 రకాల చెగోడీల్ని నేను చేసి పెట్టాను. ఇప్పుడు 2 రకాలని ఇప్పుడు వేసి చూపిస్తాను. నూనె మరిగింది కదా, ఇప్పుడు మనం గ్యాస్ని సిమ్ చేసుకుని మనం ఒక్కొక్కటి వేసుకుందాం. ఇలా ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మన చాలు దగ్గర పడిపోతాయి. ఇప్పుడు వీటిని మనం కొద్దిసేపు అయిన తర్వాత తిప్పాలి. చూసారు కదా, ఇప్పుడు కొంచెం తిరుగుతున్నాయి. ఫస్ట్ అంటే మనకి పట్టేస్తుంది కదా, మెత్తగా పిండిలో అయిపోతాయి. అందుకని కొంచెం వేగిన తర్వాత వాటిని మనం తిప్పాలి. చూసారు కదా, ఇప్పుడు కొంచెం మూవ్ అవుతున్నాయి అన్నమాట, కొంచెం కదులుతున్నాయి. ఇప్పుడు వాటిని మనం అలాగా నెమ్మదిగా తిప్పాలన్నమాట. చూసారు కదా, వేగుతున్నాయి. వాటిని అలాగా నెమ్మదిగా తిప్పాలన్నమాట. చూసారు కదా, వేగుతున్నాయి ఇలాగా. కింద మీద తిప్పుతుంటే మనకి చెగోడి అంతా మొత్తం కాలుతుంది అనమాట. లేకపోతే ఒక పక్క కాలి ఒక పక్క కాలకుండాను ఉండిపోతాయి. లేకపోతే కొన్ని బాగా కాలిపోతాయి, కొన్ని కాలవు అనమాట. అందుకని బాగా కింద మీద తిప్పితే బాగా వేగుతాయి అన్నమాట అవి. చూసారు కదా, వేగుతున్నాయి. ఇప్పుడు మనం చూసారు కదా, ఇది వేగిపోయి ఇప్పుడు వీటిని మనం ఇందాక పేపర్ పెట్టుకున్నాం కదా, దాంట్లోకి మనం తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుంది, ఆయిల్ అంతా ఇంకిపోయేటట్టు చేస్తుంది. దీన్ని మనం ఇలాగా తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నూనె వేడెక్కిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి. మనం నూనె బాగా మరగాలి. నూనె బాగా మరిగింది కదా, ఇప్పుడు మరిగిన దాంట్లో మనం ఒక్కొక్క చెగోడీని వేసుకోవాలి నెమ్మదిగా. అన్ని చెగోడీని మనం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెంసేపు ఆగిన తర్వాత మనం తిప్పి మళ్ళీ తీసుకోవాలి. చూసారు కదా, వేగిపోయి ఇప్పుడు మనం మళ్ళీ ఇలా మన ప్లేట్లో తీసుకుందాం. మనం ఈ పేపర్ మీద తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆయిల్ అబ్జర్వ్ అవుతుంది. ఇది ఏంటంటే వరిపిండి మైదాపిండి మిక్స్డ్, కొద్దిగా పసుపు వేసాము దీంట్లోని. చూసారు కదా, ఇలా వేగిపోయి ఇప్పుడు మనం అచ్చంగా వరిపిండితో చేసినవి ఇప్పుడు చూపిస్తాను. ఇవి పెద్ద సైజు, ఇవి చిన్న సైజు. అలా 2 రకాలు చేశాను, పెద్ద సైజు చిన్న సైజు 2 రకాలు చేశాను. చెప్పాను కదా, చిన్నవైతే మన ఫింగర్తో చేసేయచ్చు, వేళ్ళతోనే. పెద్దవైతే చుట్టుకోవాలి. ఇలాగా ఎంత సరిపోతే అంత వేసుకోవాలి. వేసుకొని మనం కొద్దిసేపు అయిన తర్వాత మనం దాన్ని తిప్పాలి. ముందే తిప్పకూడదు, ముందే తిప్పితే అవి ఏంటంటే కదిలిపోతాయి, చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. అందువల్ల కొంచెంసేపు అయిన తర్వాత వాటిని తిప్పాలి మనం. సరే కదా, కొంచెంసేపు అయింది. ఇప్పుడు మనం నెమ్మదిగా తిప్పాలి కదా. అది మనకి అది బాగా ఇంకా వేగలేదు అన్నదానికి చూసారు కదా, ఇలాగా ఉడుకుతున్నట్టు మనకి కనిపిస్తుంది. బాగా వేగిపోతే మనకి నూనె బాగా తేలిపోయినట్టు కనిపిస్తుంది. అప్పుడు ఈ బుడగలు అవి కనిపించాయి అనమాట. అది మనకి వేగిందా వేగలేదా అన్నది మనకి తెలియడానికి. మనకి కొత్తగా చేసే వాళ్ళకి ఏంటంటే తెలియదు, అసలు వేగిందా లేదా అని డౌట్ వస్తుంది కొత్తగా చేసేవాళ్ళకి. అందువల్ల ఇది చూసారా, వేగుతున్నప్పుడు నూనె ఎలా మరుగుతుందో అదే అనమాట. దానికి దీనికి తేడా. మనకు మొత్తం వేగిపోయిన తర్వాత అప్పుడు ఈ బుడగలు అవి కనిపించాయి. ఎందుకంటే పిండి అంతా బాగా ఉడికిపోతుంది కదా, బాగా వేగిపోతాయి. వేగిపోయిన తర్వాత అప్పుడు మనకి అలా కనిపించదు అనమాట. అది కూడా చూపిస్తాను మీకు వేగిన తర్వాత ఎలా ఉంటుందన్నది. చూసారా, వేగిపోయిన తర్వాత మనకి ఆయిల్ బుడగలు కాకుండా తగ్గిపోయింది. చూసారు కదా, అందుకని ఇప్పుడు ఇంకా చూసారు కదా, బుడగలు తగ్గిపోయాయి. ఫస్ట్లో వేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అదే మనకి వేగిందంతా చేయడానికి అన్నమాట.
కొత్తగా చేసే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది కదా, వాళ్ళకి చెప్తున్నాను. చేసే వాళ్ళకి, నిత్యం చేసే వాళ్ళకి చెప్పక్కర్లేదు, కొత్తగా చేసే వాళ్ళకి తెలుస్తున్నాను. మీరు చూసారు కదా, నూనె బుడగలు తగ్గిపోయిందంటే వేగిపోయాను. ఇంకా ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి, అందుకని ఇంకా తీసేద్దాం. కదా వేగిపోయి మళ్ళీ మనం బౌల్లోకి, మన కంచెలోకి తీసుకుందాం. బౌల్లోకి తీసుకుందాం. పేపర్ మీద వేసుకుంటే ఏంటంటే నూనె అంతా అబ్జర్వ్ చేస్తుంది. సరే కదా, ఇలాగా తీసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు నూనె బాగా మరగాలి. మరిగిన తర్వాత చూసారు కదా, ఇలా నూనె మరిగింది. ఇప్పుడు మనం అలా నూనెలో వేసుకుంటున్నాం. చూసారా, ఇలా వేసుకోవాలి. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఎక్కువ చేయలేమన్న వాళ్ళు లాస్ట్లో ఎలా చేస్తారు, ఇది కూడా వేస్తున్నాను నేను. ఈ వెరైటీ కూడా వేస్తున్నాను. అలాగే కొబ్బరి కూడా చేయలేనప్పుడు ఇది కూడా ఇలాగా మనం వేయచ్చు. ఈ రకంగా కూడా చెప్పాను. ఇవి కూడా వేయించారు దీంట్లోని. కొంతసేపు అవి బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత అప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఈ వెరైటీ కూడా చేసుకుందాం. తర్వాత ఇక్కడ నెమ్మదిగా వేసుకోవాలి ఒక్కొక్కటిని. తెలియలేదంటే జస్ట్ శాంపుల్స్ అని కొద్దిగా చేశాను. చూసారు కదా, మనకి చెప్పాను కదా, ఎక్కువ మనకి చేయడానికి ఓపిక లేనప్పుడు, ఇప్పుడు కొత్తగా చేసే వాళ్ళకి ఏంటంటే ఓపిక చాలు, చేసేద్దామని ఫస్ట్ పిండి ఎక్కువ కలిపేస్తారు. కలిపేసిన తర్వాత ఇంకా ఓపిక చాలు. ఓపిక చాలినప్పుడు అది మనకి పిండి ఏమైపోతుందో, ఎలా చేయాలా అని వాళ్ళు ఆలోచిస్తారు. అప్పుడు వరి అవ్వక్కర్లేదు. ఆ పిండిని మనం ఇలాగా చెక్కల రూపంలో మేకర్ ఉంటే మేకరు, లేకపోతే మనం చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో తీసుకుని మనం ఇలా చేసుకోవచ్చు. ఇలాగ మనం వేసేసుకుంటే మనకి చెక్కల్లా తయారైపోతాయి. ఇది ఆల్టర్నేటివ్ మాత్రమే, ఇలా చేయాలని నేను చెప్తాను లేదు. ఓపిక లేదు, ఇంకా లాస్ట్లో ఇంక ఓపిక లేదన్న వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇలాగ పిల్లల్లాగా క్రంచీలాగా ఇలా చేసుకోవచ్చు. ఇలా కూడా చెప్పాను కదా, ఇలా కూడా చేసుకోవచ్చు. ఓపుకుంటే పూర్తిగా చెగొట్టు చేసుకోవచ్చు. ఓపిక లేకపోతే మధ్యలో మీరు ఇలాగైనా మార్చేయచ్చు, చెక్కల్లాగా ఇలాగా మార్చేయచ్చు అనమాట. ఈ రెండు రకాలు మీకు ఇలా వేసి నేను చూపిస్తాను. చూసారు కదా, ఇవి వేగంగానే వేగిపోతాయి. ఇవి ఎక్కువ టైం పట్టదు, పలుచగానే ఉంటాయి కదా, ఇవి వేగంగానే వేగిపోతాయి. ఇవి ఒత్తేటప్పుడు మరీ పలుచగా కాకుండా మరీ దళసరిగా కాకుండా మీడియంలో వీటిని ఒత్తాలి. ఒత్తినప్పుడే ఇవి బాగా వేగుతాయి. చూసారు కదా, వేగిపోయి మనకి శనగపప్పు చూసారు ఎలా కనిపిస్తుందో. ఇలాగ మనం ప్లేట్లో తీసుకుందాం. తర్వాత ఇంకో వెరైటీ కూడా చూపిస్తాను. ఇంకో దాంట్లో చేసాం కదా పెసరపప్పు తోట, అది కూడా మనం ఇది జస్ట్ శాంపుల్కి, అంటే పూర్తిగా చేయలేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఈ వెరైటీ కూడా చూసారు కదా, ఈ పెసరపప్పుతో వాటితో కూడా మనం వేసుకున్నాం కదా, ఇవి కూడా వేగిపోయి మనకి చూసారు కదా, నూనె అంతా అలా అయిపోయిందో, అంటే వేగిపోయింది అనమాట. ఇదేంటంటే మనకి చెప్పాను కదా, కొత్తగా చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం లాస్ట్లో కొంచెం ఓపిక తగ్గిపోతుంది కదా, అప్పుడు మనం ఇలా చెక్కల్లా కూడా చేసుకోవచ్చు. పిండి వేస్ట్ అవుతుందని మనం గాబరా పడక్కర్లేదు. దీన్ని మనం ఇలాగా తీసుకుందాం. చూసారు కదా, రెండు రకాల మనకి చెగోడీలు, మనకి ఇలాగ చెక్కలు కూడా చేసుకోవచ్చు. ఇలాగా రెండు చెక్కలు కూడా ఇలా చేసుకోవచ్చు. ఇలాగా మీకు రెండు రకాల చెగోడీలు చేపించాను. ఒకటి ఏంటంటే ఇది శనగపప్పుతో చేసింది, ఇది పెసరపప్పుతో చేసింది. దీంట్లోని వరిపిండి 4 వంతులు, 1 వంతు మైదా పిండి. ఇది ఏంటంటే మొత్తం వరిపిండితోటే చేసాను అనమాట. ఇలా రెండు రకాలు, దీంట్లో పసుపు వేసాను, దీంట్లో కలర్ వేసాను. కాబట్టి రెండు రకాలుగా మనం చెగోడీలు చేయొచ్చు. ఇవేంటంటే మీకు చెప్పాను కదా, లాస్ట్లో మీరు ఎక్కువ పిండి కలిపినప్పుడు మీకు ఓపిక లేనప్పుడు మీరు ఇలా చెక్కల్లాగా చేసుకోవచ్చు అనమాట. ఇలా ఒకప్పుడు ఇలాగా పిల్లలకి క్రంచీలు అని బయట కొనుక్కుంటారు కదా, బయట కొనుక్కోకుండా బయట తినుబండారాలు అవసరం లేదు. వీటినే మనం ఇలా చేసుకుంటే వాళ్ళకి క్రంచీగా అవుతుంది. దీనికి కావాలంటే మనం
ఉప్పు కారం దీని మీద వేసుకుంటే అది కారం కారంగా ఉంటాయన్నమాట. ఇలాగ మనం ఒకే పిండితో రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా నా ఛానల్ చూసినట్లయితే బెల్ ఐకాన్ నొక్కితే మీకు నా నోటిఫికేషన్లో ఉన్న వీడియోలన్నీ అందుతాయి. అలాగే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి చెప్పి వాళ్ళ దాంట్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్స్ అండి.